ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనికండి. ఈ వీడియోలో నేను ఏవైతే ఫలితాలు చెప్పానో వాటిని మీరు మీ జన్మరాశి ఆధారంగానూ చూసుకోవచ్చు, అలానే మీ జన్మ లగ్నాన్ని బేస్ చేసుకుని కూడా చూసుకోవచ్చు. అలానే ఈ వీడియోలో నేను చెప్పే ఫలితాలన్నీ కూడా గ్రహాల గోచారం ఆధారంగా మాత్రమే తీసుకుని చెప్పబడుతున్నాయి. ఈ గోచారం అనుకూలంగా ఉన్నప్పటికీ లేదా అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీకు జరుగుతున్న దశ అంతర్దశలను బేస్ చేసుకుని ఈ ఫలితాలు ఎంత మేర వర్తిస్తాయి అనేది ఆధారపడి ఉంటుంది. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మకర టీవీ తెలుగు. ఆగస్ట్ 5, 2024 నుండి ఆగస్ట్ 28, 2024 వరకు అంటే దాదాపుగా 23 రోజుల పాటు బుధుడు సింహరాశిలో వక్రగతిలో సంచారం చేయబోతున్నారు. మరి ఈ సంచార ఫలితాలు అనేవి ద్వాదశ రాశుల వారి మీద ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు అర్ధశుభుడు. ఆయన శుభగ్రహాలతో ఉంటే శుభ ఫలితాలని, పాపగ్రహాలతో ఉంటే పాప ఫలితాలను ఇస్తుంటారు. ఈయన ప్రస్తుతం శుక్రుడితో కలిసి సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. శుక్రుడు శుభగ్రహమే కాబట్టి బుధుడు కూడా శుభ ఫలితాలను ఇస్తారు. అయితే ఈయన ఆగస్ట్ 5 నుండి ఆగస్ట్ 28 వరకు కూడా వక్రంలో సంచారం చేయబోతున్నారు. మరి ఈ సంచార ఫలితాలు అనేవి ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవాలి అంటే ముందుగా బుధుడికి సంబంధించిన కారకత్వాలు కూడా తెలుసుకోవాలి. బుధుడు తెలివితేటలకి కారకత్వం వహిస్తారు. ఎవరి జాతకంలో అయినా సరే బుధుడు అనుకూలంగా ఉన్నాడు అంటే మంచి తెలివితేటలు వస్తాయి. ఏ విషయమైనా సరే తొందరగా నేర్చుకోగలిగిన శక్తి అనేది బుధుడి వల్ల వస్తుంది. అలానే బుధుడు గణిత శాస్త్రానికి సంబంధించి కూడా అంటే మ్యాథమెటిక్స్లో మంచి నైపుణ్యం రావాలన్నా కూడా బుధుడి యొక్క అనుగ్రహం అనేది ఉండాలి. తరువాత బుధుడు రైటింగ్కి సంబంధించి పబ్లిషింగ్ అంటే బుక్స్ పబ్లిష్ చేయడం కావచ్చు, లేదంటే మంచి మంచి స్టోరీస్ రాయడం కావచ్చు, ముఖ్యంగా అకౌంట్స్కి సంబంధించి కామర్స్ కోర్సులు వీటన్నిటికీ కూడా బుధుడు కారకత్వం వహిస్తారు. అలానే బుధుడు మాటకు కూడా కారకత్వం వహిస్తారు. వీటితో పాటుగా బుధుడు మంచి సోషల్ స్కిల్స్ ఇస్తారు. నలుగురితో కలిసిపోవడం, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం, ఇటువంటివన్నీ కూడా బుధుడు వల్ల వస్తాయి. అందుకనే ఎవరికి జాతకంలో అయినా సరే బుధుడు నీచపడ్డాడు, లేదంటే శత్రు స్థానాల్లోనో లేదంటే పాపగ్రహాలతోనో ఉన్నప్పుడు వాళ్ళు చాలామంది ఎక్కువగా ఇంట్రోవర్ట్స్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలానే జాతకంలో బుధుడు మేనమామని రిప్రజెంట్ చేస్తారు. కాబట్టి మన మేనమామతో మన సంబంధం అనేది ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి అంటే జాతకంలో బుధుడిని చూడాలి. సో మరి ఇలాంటి బుధుడు ఆగస్ట్ 5 నుండి వక్రంలో సంచారం చేయబోతున్నారు. మరి ఈ సంచార ఫలితాలు అనేవి ద్వాదశ రాశుల వారి మీద ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి బుధుడు సింహరాశిలో సంచారం చేస్తున్నారు అంటే అది 5వ స్థానం అవుతుంది. 5 అంటే సంతాన స్థానం. అలానే క్రియేటివిటీని, తెలివితేటల్ని, తరువాత ఇన్వెస్ట్మెంట్స్ని, ఇటువంటి వాటిని తెలియజేసే స్థానం. అలానే రొమాన్స్ని కూడా తెలియజేసే స్థానం. ఈ స్థానంలో బుధుడు వక్రిస్తున్నారు. పైగా మేషరాశి వారికి ఆయన 3, 6 స్థానాలకి అధిపతి. ఆయన 5లో వక్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ముఖ్యంగా మేషరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ కాలంలో బుధుడు వక్రించినప్పుడు ఏమవుతుంది అంటే బుద్ధి సరిగ్గా ఉండదు, అంటే నిలకడగా ఉండదు. ఒకసారి చేయాలనిపించిద్ది, ఒకసారి వద్దనిపించిద్ది, ఒకసారి కావాలనిపించిద్ది. ఇలా 3 థింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్లో ఇటువంటివి పనిచేయవు కదా. కంపల్సరీ పేషెన్స్ అనేది ఉండాలి, ఆ ఓపిక ఉండదు. కాబట్టి ఆగస్ట్ 5 నుండి ఆగస్ట్ 28 మధ్య కాలంలో మేషరాశిలో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే కాస్త జాగ్రత్తగా ఉండండి. తర్వాత క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి అంటే డైరెక్టర్లు కావచ్చు, ముఖ్యంగా రైటర్లు, సినిమా రైటర్స్ కావచ్చు, లేదంటే షార్ట్ ఫిల్మ్స్కి రైటర్స్ కావచ్చు, అలానే యాడ్ మేకింగ్కి సంబంధించి ఇటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ కాలం అనేది అనుకూలంగా ఉంటుంది. బుధుడు వక్రంలో సంచారం చేసినప్పటికీ ఏంటి అంటే ఇంతకుముందు మనం ప్రీవియస్గా రాసుకున్న స్టోరీస్ కావచ్చు, లేదంటే ప్రీవియస్గా మనం చేసిన ప్రాజెక్టుల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి రెక్టిఫై చేసుకునే అవకాశం ఉండే సమయం. అలానే ప్రీవియస్ వర్క్స్ నుంచి మనం ఇన్స్పైర్ అయ్యి కొత్తగా ఏదైనా క్రియేట్ చేయడానికి కూడా ఈ కాలం అనేది అనుకూలంగా ఉంటుంది. అలానే లవ్ అఫైర్స్కి సంబంధించి ముఖ్యంగా మీ ఎక్స్కి సంబంధించి మీరు గతంలో ఎవరినో లవ్ చేస్తుంటారు. ఏదైనా చిన్నపాటి విభేదాలు వచ్చు, మనస్పర్ధల వల్ల విడిపోవడం ఏమో జరుగుంటాయి. అటువంటి వాళ్ళతోటి మళ్ళీ కలవడం, మనస్పర్ధలన్నీ దూరం చేసుకుని మళ్ళీ ఒకటి అవ్వడం, ఇలాంటివి జరిగే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఉన్నాయి.
అలానే బుధుడు శుక్రుడితో కలిసి సంచారం చేస్తున్నారు కాబట్టి మాట తీరు బాగుంటుంది. ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేసే విధంగా మాట్లాడే విధానం అనేది అలవాటు అవుతుంది. కాబట్టి లవ్ అఫైర్స్కి సంబంధించి ఇటువంటి వాటిల్లో మంచి అనుకూలమైన ఫలితాలు ఉండేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది. అలానే 5వ స్థానం అనేది సంతాన స్థానం కూడా అవుతుంది. కాబట్టి సంతానం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఏదో హెల్త్ ఇష్యూస్ వల్ల దేనివల్ల సంతానం కలగట్లేదు. దాని గురించి వేరే డాక్టర్నో ఎవరినో సంప్రదించారు, ఐవీఎఫ్ లాంటివి ట్రై చేస్తున్నారు, అయినా సక్సెస్ అవ్వట్లేదు. ఈ కాలంలో అసలు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు? మనం అప్రోచ్ అవుతున్న విధానం కరెక్టా కాదా, అసలు మనం వెళ్తున్న డాక్టర్ సరైనవాడా కాదా, ఆ ట్రీట్మెంట్ మనకు పనిచేస్తుందా లేదా, ఇటువంటి వాటిని ఒకసారి సమీక్షించుకునే అవకాశం ఉంటుంది. అలానే అటువంటి ఆలోచన ధోరణి బుధుడు కలగజేస్తాడు. ఇలాగే కాకుండా ఆల్రెడీ సంతానం ఉంది, వాళ్ళకి విద్యకు సంబంధించో లేదంటే ఇంకేదైనా విషయానికి సంబంధించి మనకు ఒక సరైన నిర్ణయం లేదు ఇప్పటి వరకు. అంటే వాళ్ళు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి, ఏ క్యాంపసెస్లో వాటిని జాయిన్ చేయాలి, ఎక్కడ జాయిన్ చేస్తే బెస్ట్, హాస్టలా లేదంటే మనం రెగ్యులర్గానా, ఇటువంటి అనేక ఆలోచనలు ఉండవచ్చు. వాటిలో వీటిల్లోనూ మనకు ఒక సరైన క్లారిటీ ఉండకపోవచ్చు. కానీ బుధుడు ఇలా వక్రంలో సంచారం చేస్తున్న కాలంలో మాత్రం ఇటువంటి విషయాల్లో మాత్రం చాలా పాజిటివ్గా ఉంటుంది. అంటే మన పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలి, ఏ క్యాంపసెస్లో జాయిన్ చేయాలి, హాస్టల్లో జాయిన్ చేయాలా వద్దా, ఇటువంటి వాటిల్లో మాత్రం మంచి అభిప్రాయం, ఏకాభిప్రాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం కానీ లేదు అంటే వినడం కానీ చేయండి. ఒక 30 minutes ఉంటుంది, యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి. అట్లీస్ట్ స్నానం చేసి వచ్చి ఓ 30 నిమిషాల పాటు శ్రద్ధగా ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చొని వినడం కానీ చేయండి. చాలా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తర్వాత వృషభ రాశి. వృషభ రాశి వారికి బుధుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. సింహరాశి 4వ స్థానం అవుతుంది. 4 అంటే మాతృస్థానం, విద్యాస్థానం, అలానే మన సెల్ఫ్ కంఫర్ట్స్ని తెలియజేసే స్థానం, రియల్ ఎస్టేటు, వాహనాలు, ఇటువంటి వాటన్నింటినీ కూడా తెలియజేసే స్థానం. ఈ స్థానంలో బుధుడు వక్రంలో సంచారం చేస్తూ ఉన్నారు. పైగా శుక్రుడితో కలిసి సంచారం చేస్తున్నారు కాబట్టి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీరు ఎప్పటి నుంచో ఒక వాహనం తీసుకోవాలి అనుకుంటున్నారు, లేదంటే ఒక ఫ్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నారు. బట్ ఎక్కడ తీసుకోవాలి, మనం పెడుతున్న మనీకి మనం తీసుకోవాలి అనుకుంటున్నది సరైనదేనా, లేదంటే ఇంకా ఏదైనా బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా, ఇటువంటి వాటిని ఒకసారి సమీక్షించుకునే అవకాశాన్ని బుధుడు మనకిస్తారు. అటువంటి ఆలోచన ధోరణి కూడా మనకిస్తారు. ఎందుకంటే లైఫ్లో మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎంతో కష్టపడితే తప్ప ఒక వాహనం కొనుక్కోవడమో ఒక ఫ్లాట్ కొనుక్కోవడమో జరగదు. అలాంటప్పుడు ఇన్నేళ్ల కష్టాన్ని అంత సులభంగా పెట్టేయకుండా, ఎవరి చేతుల్లోనూ మోసపోకుండా, అన్నిట్లోనూ సరిగ్గా ఉందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకునే అవకాశం, సమయం ఇది. కాబట్టి అడావడి పడుకోకుండా, తొందరపడిపోకుండా కాస్త జాగ్రత్తగా ఆలోచించుకుని 1-2 సార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యంగా అగ్రిమెంట్స్ సంబంధించి మీరు వాహనానికి సంబంధించి ముఖ్యంగా ఫ్లాట్స్ ఇటువంటి వాటిలో ఏమైనా అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారు అంటే కనుక 1-4-5 సార్లు అన్నీ ఒకసారి చెక్ చేసుకొని అప్పుడే అటువంటి అగ్రిమెంట్స్ చేసుకోండి. తర్వాత వాహనాలకు సంబంధించిన వాటిలో కూడా అనుకూలంగా ఉంటుంది. తర్వాత విద్యార్థులకి, ముఖ్యంగా కామర్స్ చదివే విద్యార్థులకి ఈ సంవత్సరం అనేది చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఈ సంచారం మాత్రం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. అలానే గతంలో మన అమ్మగారితోనో, మన అమ్మ తరపు బంధువులతోనో, మన మేనమామతోనో ఏమైనా చిన్నపాటి విభేదాలు వచ్చి దూరంగా ఉంటే ఎందుకు దూరంగా ఉంటున్నాం, అసలు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, వాళ్ళ వైపున తప్ప మన తప్ప ఏంటి అనేది ఒకటిసారి ఆలోచించుకొని వాళ్ళని తిరిగి కలుపుకునే విధంగా అడుగులు వేయడానికి కూడా ఇది మంచి అవకాశం ఉన్న సమయం. మీరు కూడా ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం కానీ వినడం కానీ చేయండి. ఒక 30 minutes ఉంటుంది. అలానే మీకు ఒకవేళ వీలుంటే కనుక మీకు దగ్గరలో ఉన్న విష్ణు స్వరూపాలకు సంబంధించి ఎవరైనా సరే, విష్ణు ఆలయాలు కావచ్చు, వెంకటేశ్వర స్వామి ఆలయాలు కావచ్చు, రామాలయం కావచ్చు, నరసింహస్వామి ఆలయాలు కావచ్చు, ఇటువంటి ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోండి. అలానే ప్రతి బుధవారం కూడా కుదిరితే గ్రీన్ డ్రెస్ వేసుకోవడం, మనం ఇలాంటివి చేసినట్లయితే ఆ బుధుడి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉంటుంది. తర్వాత మిథున రాశి. మీ రాశాధిపతి బుధుడు. ఈయన ప్రస్తుతం మీకు 3వ స్థానంలో సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. సహజంగా 3వ స్థానంలో సంచారం చేసే ఏ గ్రహమైనా సరే శుభ ఫలితాలను ఇస్తుంది. అది వక్రం సంచారం చేసినప్పటికీ కూడా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మిథున రాశి వారికి బుధుడి యొక్క వక్రగతి సంచారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది.
3 అంటే కమ్యూనికేషన్ని, మన తోబుట్టువుల్ని తెలియజేస్తుంది. విక్రమస్థానం అంటే మన పట్టుదల, వీటిని తెలియజేస్తుంది. తరువాత దగ్గర ప్రాంతాలు, దగ్గర జర్నీస్, వాటన్నింటినీ కూడా 3వ స్థానం తెలియజేస్తుంది. ఈ స్థానంలో బుధుడు సంచారం చేస్తూ శుక్రుడితో కలిపి సంచారం చేస్తున్నారు. కాబట్టి ఏంటి అంటే మీ తోబుట్టువులకు సంబంధించి ముఖ్యంగా మీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఇటువంటి వాటి ద్వారా మీకేమైనా సరే జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఇటువంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే వాళ్ళతో గతంలో ఏమైనా విభేదాలు ఉంటే ఆ విభేదాలన్నీ తొలగిపోయి వాళ్ళతో తిరిగి మళ్ళీ సఖ్యతగా పెంచుకోవడానికి కూడా అవకాశం ఉన్న సమయం ఇది. అలానే మీ మాట తీరుకి సంబంధించి ముఖ్యంగా ఎదుటి వాళ్ళు ఇంప్రెస్ అయ్యేలాగా ఎలా మాట్లాడాలి, మనం ఎలా మాట్లాడితే ఏ విధంగా మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఇంప్రెస్ అవుతారనే విషయాలని అటువంటి నాలెడ్జ్ని కూడా బుధుడు మీకు ఇస్తాడు. అలానే ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, కొన్ని సందర్భాల్లో మన తోబుట్టువులతో, మన బ్రదర్స్తోనో, సిస్టర్స్తోనో, వీళ్ళతోనో గతంలో ఏవైనా జరిగిన గొడవలు ఉంటే అవి ఎప్పుడో గొడవలు అయినాయి, తర్వాత మనం అందరం మర్చిపోయాం, అన్నీ బాగానే ఉన్నాం. కానీ కొన్ని సందర్భాలు అటువంటి మళ్ళీ బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏదో విషయంలోనే మీరు అండమో మీ బ్రదర్స్ వల్ల మళ్ళీ పాత గొడవలు మళ్ళీ వచ్చి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. తర్వాత 3వ స్థానంలో బుధుడు వక్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఏమవుతుంది అంటే జర్నీస్కి సంబంధించిన విషయాల్లో ఇప్పుడు మీరు ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నారు, విజయవాడ నుంచి తాడేపల్లిగూడెమో, తణుకో, ఎక్కడికో ఏదో పని నిమిత్తం వెళ్ళాలనుకుంటున్నారు. మీరు ఒక 1000 రూపాయలు ఎస్టిమేషన్ వేసుకున్నారు, లేదంటే 2000 ఎస్టిమేషన్ వేసుకున్నారు. బట్ అది 3000, 4000 ఇలా కొంత ఖర్చులు పెరగడమో, లేదు అంటే ఒక్కోసారి మీరు 1000 రూపాయలు అనుకుంటే 500-600 అయిపోవడమో, అంటే మిస్కాలిక్యులేషన్స్ అన్నమాట. ఇటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే జర్నీస్లో కూడా కొన్ని సందర్భాల్లో చిన్నపాటి ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు బయటికి మీ వృత్తిరీత్యా కావచ్చు ఏదైనా సరే జర్నీస్ చేస్తున్నారు ఈ ఆగస్టు 5 నుంచి ఆగస్టు 28 మధ్య లోపల అంటే కనుక ఖచ్చితంగా బుధుడికి సంబంధించి నవగ్రహ స్తోత్రాల్లో బుధుడికి సంబంధించిన స్తోత్రాలను పారాయణ చేయడం కానీ, లేదు అంటే విష్ణువుకి సంబంధించి, అంటే బుధుడికి అధిదేవత విష్ణువు అవుతారు కాబట్టి ఆయన కానీ, రాముడు కానీ, ఏడుకొండల స్వామి, వెంకటేశ్వర స్వామి కావచ్చు, లేదంటే నరసింహస్వామి వారి కావచ్చు, వీరిలో ఎవరో ఒకరికి సంబంధించిన ఆలయాలు దర్శనం చేసుకొని, లేదు అంటే స్వామివారిని మనసులో తలుచుకొని అప్పుడు మీ ప్రయాణాలు మొదలు పెట్టండి, విజయవంతంగా పూర్తవుతాయి. తర్వాత కర్కాటక రాశి వారికి 2వ స్థానంలో సింహరాశిలో బుధుడి యొక్క వక్ర సంచారం అనేది జరగబోతుంది. మీకు బుధుడు వ్యయాధిపతి అంటే మిథున రాశికి అధిపతి, అలానే 3వ స్థానం అంటే కన్యారాశి 12, 3 స్థానాలకి అధిపతి అయిన బుధుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 2 అంటే ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్కు స్థానం. ఈ స్థానంలో బుధుడు వక్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మీరు ఆగస్టు 5 నుండి ఆగస్టు 28 మధ్య కాలంలో మేజర్ ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో, అంటే ఎవరికైనా అప్పు ఇవ్వాలనుకుంటున్నారు, లేదంటే ఏదైనా లోన్ పెట్టాలనుకుంటున్నారు, లేదు అంటే ఏదైనా జాబ్ మారాలనుకుంటున్నారు, కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, ఇటువంటి విషయాల్లో ఒక నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మన లెక్కలు తప్పుతాయి. అంటే మనం ఒక 1,00,000 రూపాయలు పెడితే ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు, కానీ అది 1,30,000, 1,40,000 ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే మన ఎస్టిమేషన్స్ అనేవి రాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఒక 23 రోజుల పాటు, మళ్ళీ ఆగస్టు 28 తర్వాత ఆయన డైరెక్ట్ అయిపోతారు. ఇక్కడ నుండి మాత్రం మీకు చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి. బట్ అప్పటి వరకు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. అలానే ఇక్కడ ఇంకొక పాజిటివ్ విషయం ఉంది. అదేమిటి అంటే మీరు గతంలో ఎవరికయ్యో డబ్బులు ఇచ్చి ఉంటారు, తర్వాత వాళ్ళు ఎగ్గొట్టేయడమనో, మీరు కూడా సర్లే ఇంకా వీడు ఇవ్వడలే అని చెప్పి వదిలేసి ఉంటారు. అటువంటివి ఈ కాలంలో వెనక్కి రావచ్చు. అటు పాజిటివ్ ఉంది, ఇటు నెగిటివ్ ఉంది. పాజిటివ్ ఏంటంటే మీకు ధనాదాయం, లేదు అంటే మీరు ఇచ్చిన అప్పులు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే మీ తోబుట్టుల ద్వారానో, లేదంటే మీకు తెలిసిన మీ లోకల్లో ఉన్న మీ ఫ్రెండ్ సర్కిల్ ద్వారానో, వీళ్ళ ద్వారానో మీకు ఏదైనా కొత్త వ్యాపార అవకాశాలు కావచ్చు, ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఇటువంటివి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ప్లస్ పాయింట్. బట్ మైనస్ పాయింట్ ఏంటి అంటే ఈవెన్ మీకు ఆపర్చునిటీస్ వచ్చినా కూడా మీరు అగ్రిమెంట్స్కి సంబంధించిన విషయాల్లో ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి అనుకుంటున్నప్పుడు మాత్రం ఆగస్టు 28 వరకు వెయిట్ చేయండి. ఆపర్చునిటీస్ అయితే వస్తాయి, బట్ దాన్ని ఫైనలైజ్ చేసే విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అనేది అలవాటు చేసుకోండి. అట్లీస్ట్ వినండి, ఒక 30 నిమిషాలు ఉంటుంది. ఉదయాన్నే ఒక అరగంట ముందు లేచి శుభ్రంగా స్నానం చేసి దేవుడి మందిరంలో కూర్చుని 30 నిమిషాలు అది వింటా ఉన్నారనుకోండి, చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి.
తర్వాత మనం సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి బుధుడు మీ జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. సింహరాశి వారికి బుధుడు అటు లాభాధిపతి, ఇటు ధనాధిపతి, మిథున కన్యా రాశులకు అధిపతి. కాబట్టి ఏంటి అంటే లాభాధిపతి, ధనాధిపతి అయిన బుధుడు 1వ స్థానంలో వక్రంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇది లాభదాయకమైన ఫలితాలను ఇస్తుంది. గతంలో మీరు ఇన్వెస్ట్ చేసిన వాటి ద్వారా కావచ్చు, లేదంటే ఎవరికైనా రుణాలు ఇచ్చి ఉంటారో ఆ రుణాలు తిరిగి రావడం ద్వారా కావచ్చు, మంచి ధనాదాయం ఉంటుంది. అయితే మీరు మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి తీసుకునే నిర్ణయాల్లో ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏంటి అంటే మీరు మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటున్నారు అంటే ఆవేశంతోనో లేదు అంటే అహంతోనో ఇటువంటి వాటితో కాకుండా మనం తీసుకునే నిర్ణయం కరెక్టా కాదా 1కి 10 సార్లు ఆలోచించుకొని అవసరమైతే మన కుటుంబ సభ్యులతోనూ అనుభవజ్ఞులతోనూ ఒకసారి సంప్రదించి అప్పుడే మీరు ఏదైనా ఒక డెసిషన్ని ఫైనలైజ్ చేసుకుంటే తప్ప అంతే తప్ప తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ఎందుకంటే బుధుడు ఇక్కడ జన్మరాశిలో వక్రించాడు. కాబట్టి ఏంటంటే మీ వ్యక్తిగత విషయాల్లో ఏమైనా చిన్నపాటి ఇబ్బందులు వస్తాయి. అంటే మీరు తీసుకునే నిర్ణయాల పట్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. మిగిలిన అన్ని విషయాల్లోనూ అనుకూలంగానే ఉంటుంది. బట్ మీ పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కాస్త డిస్టర్బెన్సెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. మీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం కానీ వినడం కానీ చేయండి. అలానే రాముడి వారికి సంబంధించి కావచ్చు, కృష్ణుడికి సంబంధించి కావచ్చు, వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించి కావచ్చు, నరసింహస్వామి వారికి సంబంధించి కావచ్చు, మీ ఇళ్ళ చుట్టుపక్కల ఏమైనా ఆలయాలు ఉంటే ఆలయాల సందర్శనం చేసుకోవడం కానీ, లేదు అంటే ఇప్పుడు ముందు చెప్పిన వాటికి సంబంధించి ఏమైనా ఇప్పుడు మీకు నరసింహస్వామి వారి ఇష్టం అనుకోండి, ఆ స్వామివారి కవచం చదువుకోండి. మీరు విజయవాడలో ఉంటే శుభ్రంగా వెళ్ళి పానకాల స్వామి గుడికి వెళ్ళరండి. లేదంటే మీకు రాముడి ఇష్టం, రాముల వారికి సంబంధించి తారక మంత్రం చదువుకోండి. ఇలా ఏదైనా సరే విష్ణు స్వరూపాలకి సంబంధించి ఏ స్వామివారినైనా సరే మీరు ఆదరణ చేసుకోవచ్చు. ఎందుకంటే బుధుడికి అధిదేవత విష్ణు అన్నమాట. కాబట్టి ఆ స్వామివారిని ఏ రూపంలో మీరు పూజించినా కూడా మీకు చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి. తర్వాత కన్యారాశి, మీ రాశికి అధిపతి బుధుడు. ఈయన ప్రస్తుతానికి 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచారం చేస్తున్నారు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం 12వ స్థానంలో సంచారం చేసే బుధుడు శుభవ్యయాన్ని చేయిస్తారు. అంటే మీకు భవిష్యత్తులో లాభాలను తీసుకొచ్చే విషయాలకు సంబంధించి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేయడం ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి. అలానే మనం ఏదైనా కొత్తగా ఒక కోర్స్ నేర్చుకోవడం, ఆ కోర్స్ ద్వారా మనకు ఉద్యోగం వస్తుందని తెలుసు. సో ఇటువంటి వాటి ద్వారా ఖర్చు పెట్టడం అనేది, ఎందుకంటే కోర్స్ నేర్చుకోవాలంటే మనం డబ్బులు ఖర్చు పెట్టాలి కదా, అది శుభవ్యయం అవుతుంది. ఖర్చు అనేది ఖర్చే, కాకపోతే మనం పెట్టిన ఆ ఖర్చు ద్వారా మనకి మంచి ఉద్యోగం రావచ్చు, ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు, ఇలా మనకి ధనాదాయం పెరుగుతుంది కదా. కాబట్టి ఇలా శుభవ్యయం అనేది జరుగుతుంది. అలానే 12వ స్థానంలో బుధుడు సంచారం చేస్తూ వక్రించారు కాబట్టి కొన్ని సందర్భాలు ఏంటంటే గుప్త దానాలు చేయడం కానీ, లేదంటే ఆలయాల సందర్శనం కానీ, లేదు అంటే ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా సరే పూజారులకనో వీళ్ళకనో లేదంటే అన్నదానాలకనో సంబంధించి డబ్బులు డొనేట్ చేయడం కావచ్చు, ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటి అంటే బుధుడు 12లో సంచారం చేస్తూ వక్రించినప్పుడు కొన్ని సందర్భాల్లో నిద్ర సరిగ్గా పట్టకపోవడం కానీ, లేదు అంటే కనుక నిద్రలో పీడకలలు రావడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం కావచ్చు, లేదంటే స్వామివారికి సంబంధించి అవతారాలు ఎవరైనా సరే, కృష్ణుడు కావచ్చు, లేదంటే రాముడు కావచ్చు, నరసింహస్వామి వారు కావచ్చు, ఈ అవతారాలు ఎవరికి సంబంధించిన పూజనైనా సరే మీరు చేసుకోవచ్చు. స్వామివారిని ఆరాధన చేసినట్లయితే మీకు చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. తర్వాత తులారాశి వారికి 11వ స్థానంలో బుధుడు వక్రంలో సంచారం చేస్తున్నారు. సహజంగా 11వ స్థానంలో సంచారం చేసే ఏ గ్రహమైనా సరే శుభ ఫలితాలను ఇస్తుంది. మీకు ఇక్కడ బుధుడు కూడా శుభ ఫలితాలను ఇస్తాడు. ముఖ్యంగా ఏంటి అంటే మీ ఓల్డ్ ఫ్రెండ్స్, మీ స్కూల్ ఫ్రెండ్స్తోనో కాలేజీ ఫ్రెండ్స్తోనో ఎప్పుడో ఒక 5 ఏళ్ల క్రితమో 10 ఏళ్ల క్రితమో మాట్లాడి ఉంటారు, కలిసి ఉంటారు. ఇటువంటి వాళ్ళని మళ్ళీ ఈ టైంలో మీరు ఏదో ఒక ఫంక్షన్ల ద్వారానో ఏదో ఒక కార్యక్రమం ద్వారానో తిరిగి కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. తిరిగి కలుసుకోవడమే కాదు, వాళ్ళ ద్వారా ఏంటి అంటే కొత్తగా ఏమైనా బిజినెస్ ఆపర్చునిటీస్ అనో, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అనో ఇటువంటివి తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. వాళ్ళ ద్వారా మీకు మంచి లాభదాయకమైన ఫలితాలను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అలానే మీకు మీ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా కూడా, ఇప్పుడు మీకు ఉద్యోగం లేదనుకోండి, మీ ఫ్రెండ్స్లో ఎవరో ఏదో ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళ ద్వారా రికమెండ్ చేయడం ద్వారా మీకు ఏదైనా ఉద్యోగం రావచ్చు. అలానే ఏదైనా మీరు వ్యాపారం చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్ ద్వారా ఏదైనా వ్యాపారానికి సంబంధించి కొత్తగా ఏదైనా వర్క్ రావడమో ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే
ఇక్కడ బుధుడు లాభంలో వక్రించాడు కాబట్టి ఏంటి అంటే కాస్త శ్రమ పడాలి. అంటే ఒక 5 నిమిషాల్లో అయిపోయే పని మీరు 10-15 నిమిషాలు చేస్తే తప్ప పని పూర్తి కాదు. ఇలా కాస్త ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. బట్ శ్రమకు తగ్గ ఆదాయము, శ్రమకు తగ్గ లాభం అనేవి చేకూరుతాయి. అలానే సోషల్ సర్కిల్ అనేది పెరుగుతుంది. కొత్తగా సమాజంలో కాస్త ఇంటెలెక్చువల్స్తో అంటే మేధావులుగా చలామణి అవుతున్న వాళ్ళతో మీకు ఏమన్నా పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇక మీరు కూడా ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం కానీ వినడం కానీ చేయండి. అలానే విష్ణు అవతారాలకు సంబంధించి అంటే రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, నరసింహస్వామి వారు కావచ్చు, వెంకటేశ్వర స్వామి వారు కావచ్చు, వీళ్ళలో మీకు దగ్గరలో ఏమైనా ఆలయాలు ఉంటే ఆలయాలను సందర్శనం చేసుకోవడం కానీ చేయండి. చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఇక తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 10వ స్థానంలో సింహరాశిలో ఈ బుధుడి యొక్క వక్ర సంచారం అనేది జరుగుతుంది. 10 అంటే రాజ్యస్థానం, అంటే ఉద్యోగము, వ్యాపారము, ఫేమ్ ఇటువంటి వాటన్నింటినీ కూడా 10వ స్థానం తెలియజేస్తుంది. ఈ స్థానంలో బుధుడు వక్రించినప్పటికీ కూడా అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. అందులోనూ బుధుడు మీకు లాభాధిపతి, అష్టమాధిపతి. అష్టమ లాభాధిపతి అయిన బుధుడు 10వ స్థానంలో వక్రించాడు కాబట్టి నో ప్రాబ్లం, చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీరు చూస్తున్న ఉద్యోగం ద్వారానో, మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారానో మీకు మంచి లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలానే అవసరానికి మీకు ధనం చేతికి అందుతుంది. తర్వాత సొసైటీలో మంచి పేరు, గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ టాలెంట్కి తగ్గ రికగ్నైజేషన్ అనేది ఈ కాలంలో మీకు లభిస్తుంది. అయితే మీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి. అట్లీస్ట్ వినండి. ఒక 30 నుంచి 35 నిమిషాలు పడుతుంది. యూట్యూబ్లో అనేక వీడియోస్ ఉన్నాయి. ఇవి విన్నట్లయితే మీకు ఆ బుద్ధుడికి సంబంధించి ఏమైనా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా అవి తొలగిపోతాయి. ఎందుకంటే విష్ణువు బుద్ధుడికి అధిదేవత అనమాట. కాబట్టి బుధుడు ఎవరి జాతకంలో అయినా సరే నేచర్లో ఉన్నా, బాగోకపోయినా, ఎక్కడైనా వక్రించి ఉన్నా కూడా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసినట్లయితే ఆ చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. తర్వాత మనం ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి బుధుడు 7-10 స్థానాలకు అధిపతి. 7 అంటే కళత్ర స్థానం, అంటే జీవిత భాగస్వామి గురించి, అలానే వ్యాపార భాగస్వామి గురించి తెలియజేస్తుంది. 10వ స్థానం అనేది రాజ్యస్థానం, అంటే ఉద్యోగము, వ్యాపారము, పాపులారిటీ, ఫేమ్ ఇటువంటి వాటిని తెలియజేస్తుంది. ఈ 2 స్థానాలకు అధిపతి అయిన బుధుడు 9వ స్థానంలో వక్రంలో సంచారం చేస్తున్నారు. 9 అంటే తండ్రి గురించి, ఉన్నత విద్య గురించి, విదేశీయానం గురించి, అలానే ఆధ్యాత్మికపరమైన విషయాల గురించి, వీటి గురించి తెలియజేస్తుంది. అదృష్టం గురించి తెలియజేస్తుంది. మంత్ర సాధనలు వీటిని గురించి తెలియజేస్తుంది. ఈ స్థానంలో బుధుడు వక్రించినప్పటికీ కూడా శుభ ఫలితాలే ఉంటాయి. జీవిత భాగస్వామి ద్వారా, అంటే మీ భార్య లేదా భర్త ద్వారా, అలానే వాళ్ళ కోసమని విదేశాలకు వెళ్ళడమనో లేదంటే దూర ప్రాంతాలకు జర్నీస్ చేయడమనో చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ జర్నీలు చేస్తున్న కాలంలో మీ ఖర్చులకు సంబంధించి అసలు ఎంత ఆ బడ్జెట్ అనుకున్నారు, ఎంత అయింది అనేది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీరు ఒక 50,000 లక్ష అవుతుంది అనుకుంటే అంతకుమించి ఎక్కువ అయ్యే ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలానే విద్యార్థులకి ముఖ్యంగా CA, BCom ఇటువంటి చదివే వాళ్ళకి మాత్రం ఈ కాలం అనుకూలంగానే ఉంటుంది. గత పరీక్షల్లో మీకేమన్నా మార్కులు తక్కువ వచ్చినట్లయితే కనుక ఎందుకు తక్కువ వచ్చినాయి, మనం రివిజన్ సరిగ్గా చేయలేదా, లేదు అంటే కనుక ఎగ్జామ్ సరిగ్గా రాలేదా, ఏ కారణం వల్ల మనకి మార్కులు తక్కువగా వచ్చాయి, ఇప్పుడు మనకి భవిష్యత్తులో మార్కులు ఎక్కువ రావాలంటే మనం ఏం చేయాలి అనేది ఒక్కసారి మీకు మీరు రివ్యూ చేసుకునే కాలం ఇది. బుధుడు మీకు అటువంటి ఆలోచన ధోరణి అనేది ఇస్తారు. తర్వాత 9వ స్థానంలో ఉన్న బుధుడు వక్రించాడు కాబట్టి 8వ స్థాన ఫలితాలు కూడా ఇచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ఏంటి అంటే ఆకస్మిక ధనలాభం కానీ, లేదు అంటే ఆకస్మికంగా జాబ్ మారే అవకాశాలు కానీ ఉన్నాయి. అలానే కొన్ని సందర్భాల్లో మాత్రం ట్యాక్స్కి సంబంధించిన విషయాల్లో ఏమన్నా చిన్నపాటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ట్యాక్స్ ఫైలింగ్ చేసేటప్పుడు కానీ, GSTకి సంబంధించిన విషయాల్లో కానీ కొంత జాగ్రత్త తీసుకోండి. మీరు కూడా ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి. అన్న విధాల అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తర్వాత మనం మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి బుధుడు 6-9 స్థానాలకి అధిపతి. 6 అంటే శత్రు రుణ రోగస్థానం, 9 అంటే భాగ్యస్థానం, తండ్రి గురించి, ఉన్నత విద్య గురించి, విదేశీయానం గురించి, అలానే భక్తి, పూర్వపుణ్యస్థానం వీటన్నిటిని కూడా తెలియజేస్తుంది. ఈ 2 స్థానాలకి అధిపతి అయిన బుధుడు సింహరాశిలో 8వ స్థానంలో వక్రగతిలో సంచారం చేయబోతున్నారు. 8 అంటే ఆయుష్, ఆకస్మిక విషయాలు, ఆకస్మిక ధన లాభం కావచ్చు, ధన నష్టం కావచ్చు,
అలానే ఇన్సూరెన్స్ పాలసీస్ సంబంధించి, అలానే మన భార్య లేక భర్త యొక్క తరపున బంధువుల గురించి తెలియజేస్తుంది. ఇటువంటి స్థానంలో బుధుడు వక్రంలో సంచారం చేయడం అనేది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఏంటి అంటే గుప్త విద్యలకు సంబంధించి కావచ్చు, లేదు అంటే ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, హస్త సాముద్రికం ఇటువంటివి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ కాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. కొన్ని చిన్నపాటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఈ కోర్సుల్లో నేర్చుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది. వాటిలో మంచిగా రాణించగలుగుతారు, చాలా తొందరగా నేర్చుకోగలుగుతారు. అలానే 9వ స్థానానికి అధిపతి అయిన బుధుడు 8వ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఆకస్మిక ధనలాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు అనేవి చాలా ముఖ్యం. అయితే గోచారం పరంగా చూసుకుంటే మాత్రం బుధుడు వలన మకర రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే జ్యోతిష శాస్త్రం ప్రకారం 6, 8, 12 ఈ స్థానాల అధిపతులు ఒకళ్ళ రాశిలో కనుక ఇంకొకరు సంచారం చేస్తే అది విపరీత రాజయోగాన్ని ఇస్తుంది. ఇక్కడ 6వ స్థానానికి అధిపతి అయిన బుధుడు 8వ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి అది విపరీత రాజయోగం అవుతుంది. కాబట్టి బుధుడి యొక్క సంచారం అనేది మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. అయినా వక్రంలో సంచారం చేసినప్పటికీ కూడా పర్వాలేదు. 8వ స్థానంలో సంచారం కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి ధనాదాయం ఉంటుంది. అలానే ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు, లేదంటే దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటున్నారు, ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనుకుంటున్నారు, ఎంతో కాలంగా అనుకుంటున్నారు కానీ సరిగ్గా కుదరట్లేదు అనుకుంటే ఈ కాలంలో మాత్రం దానికి సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు అనేవి కాస్త శ్రమ తర్వాత విజయవంతం అవుతాయి. శ్రమ లేకుండా వెంటనే అయిపోతాయని నేను చెప్పను, కానీ కాస్త ఇబ్బంది, కాస్త కష్టము పడ్డ తర్వాత మాత్రం వాటిలో మంచి సక్సెస్ఫుల్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. అయితే బుధుడు ఈ స్థానంలో సంచారం చేస్తున్న కాలంలో అంటే ఆగస్టు 5 నుండి ఆగస్టు 28 మధ్య కాలంలో మాత్రం మీరు ఖర్చు పెట్టే విషయాలకు సంబంధించి కాస్త జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో మీరు అనుకునే దానికన్నా ఎక్కువ ఖర్చులు అయిపోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే మీకు మరీ అవసరమైతే తప్ప బయట అప్పులు అనేవి చేయకండి. సో ఈ 2 జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. మిగిలిన విషయాలు అన్నిటిలోనూ అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలానే మీకు ఎప్పటి నుంచో ఏమైనా నరాల సమస్య కానీ, నరాల బలహీనత కానీ ఇవేమైనా బాధపడుతుంటే ఈ కాలంలో దానికి సంబంధించి ఏదైనా ట్రీట్మెంట్ కోసం మీరు చేసే ప్రయత్నాలు అనేవి సఫలీకృతమవుతాయి. మీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి. చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. తరువాత కుంభరాశి వారికి బుధుడు 5, 8 స్థానాలకు అధిపతి. 5 అంటే పూర్వపుణ్యస్థానము, అలానే సంతాన స్థానము, అలానే రొమాన్స్ని, క్రియేటివిటీని వీటన్నిటిని తెలియజేసే స్థానం ఇది. అలానే 8 అంటే ఆకస్మిక విషయాలు, ఆయుష్, గుప్త విద్యలు, సీక్రెట్స్, జననంగాలు వీటిని తెలియజేసే స్థానం. ఈ 5, 8 స్థానాలకి అధిపతి అయిన బుధుడు ప్రస్తుతానికి సింహరాశిలో 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 7 అంటే కళత్ర స్థానం. కాబట్టి ఏంటి అంటే మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎప్పటి నుంచో వివాహ సంబంధాల కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. అందులోనూ బుధుడు శుక్రుడితో కలుపున్నాడు కాబట్టి ఖచ్చితంగా వివాహపరమైన విషయాల్లో మాత్రం చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలానే క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే వాళ్ళు డైరెక్టర్లు కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, మ్యూజిషియన్స్ కావచ్చు, అన్ని రంగాల వారికి కూడా క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే మీకు కూడా ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అందులోనూ మీ జీవిత భాగస్వామి ద్వారానో వారి బంధువుల ద్వారానో మీకు ఇటువంటి అవకాశాలు ఉన్నాయి. అలానే ఆర్టిస్టులకి వీళ్ళకి అయితే కనుక మీ బంధువుల ద్వారానో, లేదు అంటే మీ జీవిత భాగస్వామి ద్వారానో, లేదంటే మీ పార్ట్నర్స్, మీ ఫ్రెండ్ సర్కిల్ ద్వారానో మీకు ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ కాలంలో. అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కొన్ని సందర్భాల్లో మాత్రం మీ లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, లేదు అంటే మీకు లవర్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో కావచ్చు, లేదు అంటే మీరు పనిచేస్తున్న సంస్థల్లో కావచ్చు, కొన్ని సందర్భాల్లో మీకు వాళ్ళకి చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎలా మాట్లాడుతున్నాం అనేది 1కి 2-3 సార్లు ఆలోచించుకొని మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి. అలానే కోపాన్ని తగ్గించుకోండి. ఈ 2 జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. మీరు కూడా ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం కానీ వినడం కానీ చేయండి. అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తర్వాత మీనరాశి వారికి బుధుడు 4, 7 స్థానాలకి అధిపతి. 4 అంటే
మాతృస్థానం అంటే మన తల్లి గురించి తెలియజేస్తుంది. అలానే ప్రాథమిక విద్య గురించి తెలియజేస్తుంది. వాహనాల గురించి తెలియజేస్తుంది. రియల్ ఎస్టేట్ మన సెల్ఫ్ కంఫర్ట్స్ని తెలియజేస్తుంది. అలానే 7వ స్థానం అంటే కళత్ర స్థానం, జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి వీళ్ళ గురించి తెలియజేస్తుంది. ఈ 2 స్థానాలకి అధిపతి అయిన బుధుడు 6వ స్థానంలో వక్రంలో సంచారం చేస్తూ ఉన్నారు. 6 అంటే శత్రు రుణ రోగ స్థానం. ఈ స్థానంలో సహజంగా పాపగ్రహాలు ఉంటే చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి. శుభగ్రహాలు ఉన్నా కూడా పర్వాలేదు. ఇందులో బుధుడు శుక్రుడు కలిపి ఉన్నారు కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఏంటి అంటే గతంలో మీరు చేసిన రుణాలు అప్పులు ఏవైతే ఉంటే వాటిని తీర్చుకోగలిగిన మార్గాలు అనేవి బుధుడు మీకు చూపిస్తాడు. అలానే శత్రువుల మీద విజయం సాధిస్తారు. అలానే ఇంకొక పాయింట్ ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో మీకు తెలియకుండానే వేరే వాళ్ళ ద్వారానో లేదా మీ ఫ్రెండ్స్ గురించనో మీరు చిన్నపాటి గొడవలలోకి ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీకు వీలైనంత వరకు ఇటువంటి గొడవల నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలానే ఏ విషయమైనా సరే కాస్త సామరస్యంతో వీలైనంత వరకు మాటలతోనే అయిపోయే విధంగా చూసుకుంటే తప్ప అది గొడవలకి వెళ్ళే అంత స్థాయిని మాత్రం తెచ్చుకోకండి. తర్వాత మీకు గతంలో ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటే, ముఖ్యంగా ఈ నరాల బలహీనతకు సంబంధించో బ్రెయిన్కి సంబంధించో ఏవైనా ఇబ్బందులు ఏమైనా వచ్చుంటే గనక వాటికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే ఐడియా కూడా మీకు ఒకటి వస్తుంది. అంటే మీరు ఎన్నో హాస్పిటల్స్ తిరుగుంటారు, బట్ దానికి సరైన ట్రీట్మెంట్ దొరకుండదు. బట్ ఈ కాలంలో మాత్రం అటువంటి విషయాల్లో మంచి పురోగతి అనేది లభిస్తుంది. మీకు ఏ హాస్పిటల్కి వెళ్ళాలనేది ఎవరో ఒకరు సజెస్ట్ చేయడం, దాని ద్వారా మీరు నిజంగానే హాస్పిటల్కి వెళ్తే మీకు తగ్గే మార్గాలు కనిపించడం ఇటువంటి జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు కూడా ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయండి. మీకు చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి.